ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. And I will be ever grateful to whoever have voted for Bharatiya Janata Party in the recent concluded corporation elections. ఇక 28 మనకు కాంగ్రెస్ ఎన్ని 17 కాంగ్రెస్ 14 ఎంఐఎం 1 టీఆర్ఎస్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టిండ్రు. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కాంగ్రెస్ స్టాప్లో చేయనికున్నారా? నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే మీ ఏసీపీ మీ 4 ఎస్ఐలు గడివెరుకుతున్నారా? మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది మీకు గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకొస్తానికి ఇస్తుర్రా? దేనికోసం ఇస్తుండ్రు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటే అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తారు మీ 4 ఎస్ఐలు ఏసీపీ? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏడున్నాడు ఇప్పుడు? మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రి ఎత్తుకపోతారు. ఫస్ట్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. Why is that case slow? Hey, Rania ka worry. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్లో గాయబ్ ఉన్నారు. గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లు ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. డోర్ తీయాకయ్యా ఎవరన్నా రాని రా తీయక. ఇంకా కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది? నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ని బయటకు వెళ్ళి కొడుతున్నారు. పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. నేను డిపార్ట్మెంట్ అయ్యేది ఇది. మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకరావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు. మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలో ఎత్తుకపోవటము, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేదేంది? We are very happy, we are proud of our organization and the people of Hindu. An entire parliament, I think we have
surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడే వాళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఎన్నండి ఒక 40వ డివిజన్ 44 ఓట్లతో పోయింది, 51 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది, 104 107 నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని ఇలా దౌర్జన్యం ఒకటి, ఆ దౌర్జన్యం కూడా సకారాది లేదు. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? Ifs and buts. Definitely Indoor will see Indoor BJP's mayor in this term and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి, అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్నున్నాయి తెలియదా? ఫైనల్గా చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని. అదే ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్, బట్ మేము ఇట్లా ఎత్తుకపోవటాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు, ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందాతనం రావాలి. ఈ ఎత్తుకపోవడం, వేరే పార్టీలో ఎత్తుకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎత్తుకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నావు అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడో వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడితే గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఏం చేసిండు? ఈటల రాజేందర్ రాలే, మాకు రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయాలు? నాకు మా 28 ఇందరు ఉన్నారు మాకు కార్పొరేటర్లు, అలంగలోనే టైం దొరకదు నాకు. ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది, బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు? నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అంత పెద్దడు, కాంగ్రెస్ పోరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండరాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టచ్చు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీద సింపతి చూపించారు కదా. అట్లా పోయినాయి కొన్ని వార్డులు, ఏం చేస్తాము?
నన్ను అడుగుతావు ఓట్లు నేనేసిందా? సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. బండి సంజయ్ గారు మీరు ఒక దాంట్లో డ్రైవ్ చేస్తూ దాని పక్కన ఉంటుంది. కృష్ణార్జున గారు మిమ్మల్ని ట్రోల్ చేశారు. దీని మీద మీ కామెంట్? బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన కూడా నా లెక్క 3-4, నేను 3 ఎన్నుకున్నట్టున్నా, ఆయన 4 ఎన్నుకున్నట్టున్నాడు. ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో. ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ ఎ వారియర్. అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే. మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే ఎంఐఎంని బీజేపీ రెండు ఒకేలా ఆలోచిస్తుంది, సమాన దూరం పార్టిసిపేషన్ పార్టీ ఆలోచిస్తున్నారు. కానీ మళ్ళీ వాళ్ళతోటే ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కాలేదు. సరే ఆ పదవి ఇచ్చిర్రు, వాళ్ళు ఇచ్చిర్రు. ఇక మేము జవాబు ఇక సస్తమా ఇస్తాం జవాబు. మహేష్ కుమార్ గౌడ్కి ఎంఐఎం బీజేపీ ఒకటే అంటుండా? సమాన దూరంగా ఉంటారు కదా, దూరం పెట్టరు మరి ఎంఐఎం. దూరం పెట్టి మేరుగండి. అంటే మహేష్ కుమార్ గౌడ్ ఈ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడు వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెలుమ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అరే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటుంది వీళ్ళు. 4 రూపాయలు సంపాదించుకుంటుంది. అవతలడు వచ్చి నేను పామంటుండు, విషపామంటుండు, ఈయననేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుండు. కల్మా చదువుకోమని మన మహేష్ కుమార్ గౌడ్ని కల్మా చదువుకొని ఎంఐఎం తోటి పెట్టుకోమని పొత్తు. ఇక ఇవి 2-3 దైనా నేను చెప్తున్నా కదా. ఇందులో 43వ డివిజన్ కూడా లేదు. 43వ డివిజన్ అంటే అవతల ఆయన మీద సింపతి, నా మీద సింపతి చూపెట్టండి. మేము ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాం, మీకోసం కొట్లాడుతున్నాం. ఆ సింపతి నా మీద చూపెట్టరాదు. మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి, మా పార్టీ మీద చూపెట్టండి. పైసల కోసము, పదవుల కోసం మాకు పార్టీలు మారని రాదా? డామినేట్ చేస్తాం సార్, డామినేట్ చేస్తాం. ఎందుకు మొన్న పోయినసారి అసెంబ్లీలోనే కాంగ్రెస్కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్లో, మొత్తం పార్లమెంట్లో. ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, ఇందూరు పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, అక్కడక్కడ ఉన్నాము. ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని? ఆపలేరు ఎన్ని రోజులు. ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం, అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు? ఆర్మూర్ మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము, 100% చేస్తాము. ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ తక్కువైనాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఐ విల్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ I wish to apologize to Armoor Town's cadre, BJP cadre, from my side. Here on, I will make sure I supervise or whatever I have to do, I'll do that. In forthcoming local body Parishad elections also. There also we will dominate. Jilla Parishad elections also we will dominate. And we will never read Kalma. నెవర్ రీడ్ కల్మా. కల్మా సచ్చినా చదవ నేను. పదవుల కోసం అస్సలు చదవ నేను.
కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ. లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము విషపాము అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నాను ఆయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ సియాసత్ హమారీ గర్కి అంటే ఏమన్నాడు? స్పీచ్లు అన్నా కదా నేను. ఊరికే అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసతలు నువ్వే ఉన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటే అన్నీ వదిలేసుకుంటారు. మొత్తం సిగ్గు మానం అన్నీ వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే మరి. మున్సిపల్ కార్పొరేషన్ 100% మారుతుంది. అవకాశం కదండి, 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది ప్రభుత్వం. ఇంకా ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము ఇలా మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం. పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటామని మహేష్ కుమార్ గారు తీసుకుంటారు. అంటే ఎట్లా చూసారు ఇద్దరు స్నేహాన్ని, కొత్త స్నేహం. सियासत इसके घर का क्या है सुने तुम. अब ये टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता. घर का है कि बाहर का है. టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాం అందరా. అంటే దీన్ని బట్టి అర్థమైంది, యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ. Your PCC president is accepting that. ఆయన అన్నది నేను వినలే, నువ్వు చెప్పినావు. ఒకవేళ అట్లా అనుంటే ఈజ్ యాక్సెప్ట్ దట్ ఈజ్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ దే ఆర్ హ్యాండింగ్ లో విత్ బీఆర్ఎస్. అంతే కదా. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఒకటి అన్నట్టు కదా. నేనంటలేను, మహేష్ కుమార్ కూడా ఉంటున్నాను. అంటే పదవి కోసము కల్మదాదుడే కాదు, వీళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్టు. ఐ రియలీ థ్యాంక్ ఇందూర్ పీపుల్, వెదర్ ఇట్స్ బీఆర్ఎస్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ఇన్ కాంగ్రెస్ ఇన్ ద గవర్నమెంట్. బీజేపీ డామినేట్స్ దిస్ రీజన్. ఓకే, వీఆర్ అన్లక్కీ బై couple of seats, that is okay, but we dominate. We continue to dominate. ఫలితాలు రాకుండా నిజామాబాద్ కార్పొరేషన్ అంటున్న 30+ రేపు అనుకున్నారు. దాంట్లో ప్రధానంగా కారణం ఏముందండి, కారణాలు ఎత్తుకోవడం అవసరం లేదు. మాకు 2-3 సీట్లు తగ్గినాయి అనుకోదానికంటే తగ్గినాయి. ఈ డబ్బు ప్రవాహం ఎక్కువ ఉండే, పాపం డబ్బు ఖర్చు పెట్టిన ఓడిపోయారు. అనవసరంగా ఖర్చు పెట్టారు. నన్ను మాట్లాడితే నేను చెప్తుంటే ముందే, వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకుంటున్నారో మీకు తెలుసు, కనబడుతూనే ఉంది. ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి మా బుర్కాలు తీసి చూడుండ్రా నాయన అంటున్నారు. మా బుర్కాలు తీసి మా ముఖాలు చూసి ఓటేపించుకొని ఎవడంటే వాళ్ళు వచ్చి వేసేస్తారు బుర్కాలు వేసుకున్నా ముస్లిం మహిళలే అంటున్నారు. అందుకనే నేను పోవాల్సి వచ్చింది ఆ వార్డుకి. నేను పోయి ఆడ ఉన్నట్టు తేలుస్తే నా మీద కేసు పెడతారు. మీ పోలీసు వాళ్ళు ఏం బిక్తున్నట్టు నా టీఆర్ఎస్ కార్పొరేటర్ చుట్టూ ఇంటి పక్కకి ఏం చేస్తారు మీరు? నలుగురు ఎస్ఐలు, ఏసీపీలు ఏం చేస్తున్నారు మీకు తెలియదా? అనే మీకు అవసరమే లేదు. ఆయన తెలియదా? చదువుకోలే, గదే ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో. మీకు మీరిద్దరికి, మీ కల్మా వాళ్ళు మీరు ఇద్దరు కలిస్తే 31, మీకు 2 ఉన్నాయి, 33 ఉన్నారు మీరు. మీకు ఎందుకే 65 ఓట్లే ఉన్నాయి. ఓ రచరచ వేసారు. పోలీసు వాళ్ళని అటు ఇటుకు ఇచ్చారు, ఇటుకు పోలీసు వాళ్ళని బారీసాల లెక్క వాడుతున్నారు. ఇట్లుంటుందా అండి సిస్టమ్?
పోలీసుల మీద కేసు వేయాలి అసలు, చాప్లీస్ చేస్తున్నాను. కొన్ని చోట్ల అభ్యర్థుల విషయంలో కూడా ఇబ్బంది జరిగింది, దానివల్ల కూడా గెలుపుకోవడం జరిగింది. ఏమి ఇబ్బంది జరిగింది? మా దగ్గర అభ్యంతరం లేదు. నీకు అని చెప్పారు వాళ్ళు స్థానికంగా వాళ్ళు కాకుండా పక్క వాళ్ళ నుంచి ఇక్కడ వాళ్ళ నుంచి తీసుకోవడం. చేసిన అన్ని పార్టీలు చేస్తాయి. ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు స్థానం వదిలేసి వేరే దగ్గర నిలబడతారు. దానికి అదేమి ఇది కాదు కదా. కేంద్ర ప్రభాకర్ గారు పోటీ చేసిన వాటిలో అంతగా బీజేపీకి సంబంధించిన ఉన్నాయి కదా. మేము వీఆర్ ఎ బిగ్ పార్టీ. వీ లుక్ ఎట్ ద లార్జర్ పర్స్పెక్టివ్. వీ డోంట్ లుక్ ఎట్ వన్ వార్డ్. వీ లుక్ ఎట్ ఎ లార్జర్ పర్స్పెక్టివ్. వీ లుక్ టు every corner of the society has to be accommodated. వాళ్ళు మొత్తం టౌన్లో అన్ని జాగాలు ఉంటారు, అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలి. రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్ ఉన్న చోట అకామిడేట్ చేయాల్సి వస్తుంది. ఏం పెద్ద మేము 9వ డివిజన్ ఓడిపోయింది 100 ఓట్లతోటి. దట్ ఈస్ దే ఆర్ ఆల్ నౌ దే ఆర్ ఎక్స్ బీజేపీ నౌ. దే ఆర్ నాట్ బీజేపీ. దే ఆర్ బీన్ సస్పెండెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ రిపీట్, ఎంటైర్ పార్లమెంట్ ఇప్పుడు నిజామాబాద్లో ఏదైతే ఉండేనో ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలతో టచ్లు ఉండి ఈ కోవట్ ఆపరేషన్ చేసే వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం జగిత్యాల జిల్లా కూడా, దో వీ మైట్ హ్యావ్ లాస్ట్ 1 or 2 seats, ఇట్స్ ఓకే. Discipline is priority, future is priority. We cannot entertain cowards, and we will never entertain cowards. I will never entertain cowards in my parliament.